ఈరోజు మరొక మంచి మాట గురించి తెలుసుకుందామండి. మంచైనా చెడైనా ఏదైనా సరే, మంచైనా చెడైనా ఏదైనా సరే కర్మ రూపంలో తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఉదాహరణకు మనం ఒకరిని బాధ పెట్టామనుకోండి, తిరిగి దేవుడు కూడా అదే దుఃఖాన్ని మనకు ఇస్తూ ఉంటాడు. ఒకవేళ ఒకరిని సంతోషపెట్టి మంచిగా హాయిగా మాట్లాడామనుకోండి, అలాగే మన జీవితం కూడా ప్రశాంతంగా హాయిగా ఆహ్లాదంగా గడిచిపోతూ ఉంటుంది. మరి మన జీవితం ఎలా సాగాలో మనమే నిర్ణయించుకోవాలి. మనమే కర్త కర్మ క్రియ మనమే కాబట్టి చేసేది. ఇక మన జీవితం ఏ దశలో ఉండాలి, ఎంత ఉత్తమంగా అత్యుత్తమంగా ఉండాలి అనేది మనమే ఆలోచించుకోవాలి. ఒకరిని మరి అనవసరంగా నిందించడం కానీ, అనవసరంగా మరి వారి మనస్సును బాధ పెట్టేలాగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా అస్సలు మంచిది కాదు. ఒకరి మనస్సును బాధ పెట్టిన, ఒకరి కీర్తిని మరి భంగం చేయాలని చూసిన దేవుడు రెట్టింపు వేగంగా వారినే అనగదొక్కుతాడు. కాబట్టి ఎప్పుడు ఒకరి సంతోషానికి కారణం కావాలి తప్ప ఒకరి దుఃఖానికి మాత్రము ఎప్పుడూ కారణం కాకూడదు. దానివల్ల అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఏదైనా మంచైనా చెడైనా మనం ఇతరులకు మనం ఏది చేస్తామో అదే మనకు కర్మ తిరిగి వస్తుంది. కర్మ బంధము కాలము చాలా శక్తివంతమైనది. ఏ కాలంలో ఏ సమయంలో ఎలా ప్రవర్తించామో మనం మర్చిపోయినా కాలానికి చాలా విశేషమైన జ్ఞాపక శక్తి ఎక్కువ కదా. సరిగ్గా అటువంటి సందర్భాన్ని సృష్టించి అలా సమాధానం చెప్తూ ఉంటుంది కాలము. కాబట్టి ఎప్పుడు కూడా డౌన్ టు అర్త్ అంటారు. ఎప్పుడు కూడా చాలా సాధారణంగా ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అది చెప్పదగినటువంటి సూచన. మనకు నీటిలో తెలిసి తడిసిన తెలియక తడిచిన ఏమైనా సరే తడిచిపోతాము. అలాగే మనము భక్తి మార్గంలో తెలిసి తలిచిన తెలియక తలచిన తెలిసి తలిచిన తరించిపోతాము. కాబట్టి ఎప్పుడు కూడా దైవ మార్గంలో చాలా ప్రశాంతమైనటువంటి జీవన విధానంలో వెళ్తూ ఉండాలి. ఒక ప్రశ్న, ఎవరన్నా శత్రువులు దాడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ప్రశాంతత పనికి రాదు. యుద్ధం చెయ్యాలని అనివార్యమైనప్పుడు ఆ కాసేపు మాత్రం యుద్ధం చేయండి, తిరిగి యథాస్థానానికి ప్రశాంతంగా శాంతంగా అయిపోండి. ఇదండి చెప్పదగినటువంటి సూచన.